హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిసాన్ హెల్త్. చాలామంది కూడా చెప్తూ ఉంటారు వెయిట్ లాస్ అయ్యాక నీ ఫేస్లో గ్లో పోయింది, నువ్వు ఇంతకు ముందే బాగున్నావు అని చెప్తూ ఉంటారు. అంటే డీమోటివేట్ చేసినట్టు అవుతుంది కదా. సో నిజంగానే ఫేస్లో గ్లో పోతుందా వెయిట్ లాస్ అయ్యాక? ఈ విషయం మనకి చెప్పడానికి పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, వెయిట్ లాస్ ఎక్స్పర్ట్ పావని గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హలో అండి. పావని గారు, చాలామంది చెప్తూ ఉంటారు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాక ఫేస్ గ్లో పోతుంది, నువ్వు ఇంతకు ముందే బాగున్నావు అనేసి డీమోటివేట్ చేస్తూ ఉంటారు. సో నిజంగానే వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మనకి ఫేస్లో గ్లో పోతుందా అండి? అలా ఏముండదు. వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఇంకా ఫేస్లో గ్లో పెరుగుతుంది, కానీ ఫేస్లో గ్లో అనేది వెళ్ళదన్నమాట. ఇప్పుడు మీరు సెలబ్రిటీస్ చూసారా ఎంత బాగా, ఇప్పుడు సపోజ్ మనకు ఎంతోమంది సెలబ్రిటీస్ బక్క అయిన తర్వాతనే ఇంకా ఫేస్లో గ్లో అనేది బాగుంటుంది. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇలాంటి డైట్ ఫాలో అవుతున్నాం అనేది మ్యాటర్ అనమాట. ఇప్పుడు నేను కంప్లీట్గా ఫుడ్ అవాయిడ్ చేసేస్తాను, నేను ఓన్లీ ఫ్రూట్సే తీసుకుంటాను, నేను ఓన్లీ లిక్విడ్సే తాగుతాను అంటే ఖచ్చితంగా ఫేస్లో గ్లో పోతుంది. ఎందుకు పోతుంది అని అంటే కనుక మనకు వీక్ అయిపోతాం, ప్రోటీన్ ఉండదు బాడీలో, ఫైబర్ ఉండదు, ఏమీ ఉండదు, వైటమిన్ మినరల్ డెఫిషియన్సీ వెళ్ళిపోతుంది, బాడీ వీక్ అయిపోతుంది, కాబట్టి వ్రింకిల్స్ కూడా వస్తాయి. ఇంకా చూడడానికి ఏంటంటే బాగా వీక్గా అనిపిస్తారనమాట. ఇలాంటి డైట్స్ ఫాలో అవడం వల్ల అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. కానీ వెయిట్ లాస్ అవ్వడంలో మనం ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్ ఇంక్లూడ్ చేస్తూ హెల్దీ ఫుడ్ తీసుకుంటే కనుక ఫేస్లో ఇంకా గ్లో పెరుగుతుంది. మీరు వినే ఉంటారు, ఫేస్లో గ్లో పెరగడానికి వాల్నట్స్ తీసుకోండి, ఆల్మండ్స్ తీసుకోండి, వైటమిన్ ఏ చాలా హెల్ప్ అవుతుంది, అండ్ కీరా తింటూ ఉంటే కూడా ఫేస్లో గ్లో వస్తుంది అని చెప్పేసి. ఫేస్లో గ్లో రావడానికి ఫుడ్డే కదండి చాలా మంచి రీజన్. మరి అలాంటి ఫుడ్ తీసుకుంటే ఫేస్లో గ్లో రావాలి, వెయిట్ లాస్ కూడా అవ్వాలి కదా. ఫేస్ ఏం ఎఫెక్ట్ అవ్వదు, కానీ అన్ఎథికల్ డైట్స్ అంటే ఇప్పుడు లిక్విడ్స్ ఎగ్జాంపుల్ ఎన్నో రకాల డైట్స్ మనకు వచ్చేసాయి. ఇలాంటి డైట్స్ ఫాలో అవడం వల్ల ఖచ్చితంగా బాడీ వీక్గా అనిపించి ఫేస్లో గ్లో పోవడం, నీరసంగా అనిపించడమే కదండి మనకు అలా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కానీ హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ప్రాపర్ గైడెన్స్ ఉంటే కనుక వెయిట్ లాస్ జర్నీలో సూపర్గా ఫేస్ గ్లో అవుతుంది అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు. ఈవెన్ సమ్ టైమ్స్ మనం క్రీమ్స్ కూడా ఎవ్రీడే పెట్టాల్సిన అవసరం ఉండదు, అంత గ్లో ఉంటుంది. వర్కౌట్స్ చేయడం వల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో చూసేసారు కదండి, మీరు ఒకవేళ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాక ఇలాంటివి ఎవరైనా అంటే మీరు నమ్మకండి. సో పావని గారు చెప్పినట్టు మీరు ట్రెండీ డైట్స్, ఈజీ డైట్స్ కాకుండా మంచి ఫుడ్ తీసుకోండి, హెల్తీగా ఉండండి. పావని గారు చాలా మంది చెప్తూ ఉంటారు కింద కూర్చొని తినాలి, నిల్చొని తినొద్దు అంటారు. ఎందుకు అసలు అలాంటిది నిజంగానే ఉందా? ఎస్, అంటే పాతకాలం అలవాట్లు అనేది చాలా చాలా మంచిది. సెకండ్ థింగ్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా నన్ను అడుగుతారు క్లయింట్స్, నేను ఎలా తీసుకున్నా నేను అదే ఫుడ్ కదండి తీసుకునేది, దాంట్లో ఏముంది, నేను కింద కూర్చుంటే ఏంటి, నిల్చొని తింటే ఏంటి అనేది. సో యాక్చువల్గా చెప్పాలి అని అంటే మన బాడీ అనేది బిగ్ మెకానిజం. సో మనం బై ద ఎండ్ ఆఫ్ ద డే ఎంత ఫుడ్ తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్ అని కూడా అనుకోకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కూర్చొని తిన్నప్పుడు ప్రాపర్ పొజిషన్లో కూర్చుంటాం అండ్ మనకు డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఆ పొజిషన్లో కూర్చున్నప్పుడు మనం రిలాక్స్డ్గా ఉంటాం, మన బాడీ కూడా రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటుంది, కాబట్టి మనకు ప్రాపర్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. అండ్ ఇంకోటి, కూర్చొని తిన్నప్పుడు మనం తింటున్నప్పుడు టీవీ కూడా చూడకూడదు, మనం చూయింగ్ అనేది ప్రాపర్గా చేయాలి, దానివల్ల సెలైవా ప్రొడ్యూస్ అయ్యి డైజెషన్ ప్రాపర్గా అవుతుంది అని కూడా చెప్తూ ఉంటారు. అది కూడా నిజమే. సో తినకుండా మనం ఫుడ్ తీసుకుంటూ ఉంటాం, కాన్సన్ట్రేషన్ వేరే దగ్గర ఉంటుంది. సో ఖచ్చితంగా ఇంటర్ రిలేషనే కదండి. మన బ్రెయిన్ ఇలా చెప్తే మన బాడీ అలా వింటుంది. సో మనకు ఇప్పుడు స్ట్రెస్ వల్ల డయాబెటీస్ లీడ్ అవుతుందని మనం మాట్లాడుకున్నాం. సో స్ట్రెస్ మన డయాబెటీస్ ఎట్లా లీడ్ అవుతుంది, నేను ఏం ఫుడ్ తినలేదు కదా, నేను చక్కెర పదార్థాలే తీసుకోలేదు, నాకెందుకు డయాబెటీస్ వచ్చిందని కూడా అనుకుంటూ ఉంటారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్స్. మనకు బాడీలో ఎలా కూర్చొని తింటున్నాము, ఎలాంటి ఫుడ్ ఇంక్లూడ్ చేస్తున్నాము, ఎంత రిలాక్స్డ్గా ఫుడ్ తీసుకుంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుడ్ ఈజ్ అ ఫ్యూయల్ టు అవర్ బాడీ. ఈ ఫ్యూయల్ని ప్రాపర్గా ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే కూర్చొని తింటే కూడా డైజెషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నిల్చొని తింటున్నాం, సమ్వాట్ నిల్చొని తింటున్నాం, నడుచుకుంటూ తింటున్నాం, దట్స్ నాట్ ఎ ప్రాపర్ వే టు ఈట్ ఫుడ్ కదండి. సో 24 అవర్స్లో మనం 24 అవర్స్ ఫుడ్ తీసుకోము, మనం తీసుకునేది ఓన్లీ 15-20 మినిట్స్లో ఫుడ్ తీసుకుంటాం. సో అలాంటి అన్నప్పుడు చాలా రిలాక్స్డ్గా బాడీకి ఫుడ్ ఇస్తే, ఆ బాడీకి ఫుడ్ ఇవ్వడం వల్ల మనకు ప్రాపర్ డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడం కానీ ఆ పొజిషన్లో కూర్చున్నప్పుడు ఉండే హెల్త్ బెనిఫిట్స్ అనేది మనకు యాడ్ అవుతాయి అన్నమాట. ఇంకొకటి కూడా ఉంది, వాటర్ నిల్చొని తాగొద్దు అనేసి. చాలామంది ఇట్లా బెండ్ అయి తాగుతారు, కూర్చొని తాగాలని చెప్తారు.
ఇది ఎంతవరకు నిజమండి? అది కూడా కరెక్టేనండి. కానీ ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే నిల్చొని తాగినంత మాత్రాన ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము, కూర్చొని తాగినప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయము అని అనుకుంటారు. యాక్చువల్గా బై ద ఎండ్ ఆఫ్ ద డే వాటర్ తీసుకున్నప్పుడు మనకు బాడీకి ఒక ఫుడ్ ఇస్తున్నప్పుడు, ఏదైనా బాడీకి ఒక వాటర్ అనేది ఇస్తున్నప్పుడు కూర్చొని రిలాక్సింగ్గా తాగినప్పుడే మనకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో నిలబడి తాగడం వల్ల ఏదో మన బాడీ ఖరాబ్ అయిపోతుంది అన్నట్టు ఏమీ లేదు. కానీ నిలబడి తాగిన దానికి మనం కూర్చొని తాగిన దానికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. బెటర్ సిట్టింగ్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి అంటే చాలామంది స్పూన్స్తో అలవాటు చేస్తూ ఉంటారు పిల్లలకి ఫుడ్ తీసుకుని, హ్యాండ్తో తినకుండా స్పూన్స్తో తింటూ ఉంటారు. సో స్పూన్స్తో తీసుకున్నప్పుడు బ్రెయిన్కి మనకు స్పూన్కి ఏమైనా కనెక్టివిటీ ఉంటుందా? అసలు ఏమీ కనెక్టివిటీ ఉండదు. అదే మనం 5 ఫింగర్స్తో మనం అన్నంని కలిపి ఒక్కొక్క ముద్ద తీసుకున్నప్పుడు ఈ ఫింగర్స్లో ఉన్న మనకు ఈ సర్క్యులేషన్ కానీ బ్రెయిన్కి కానీ అటాచ్మెంట్ ఉంటుంది. కాబట్టి మన బ్రెయిన్ మనం తీసుకుంటున్నప్పుడు మన బ్రెయిన్ వచ్చేసి ఆటోమేటిక్గా మన సిగ్నల్ ఇస్తుంది డైజెషన్ సిస్టమ్కి, ఎస్ ఫుడ్ వస్తుంది, మీరు ప్రాపర్గా బైల్ యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేయండి అన్నట్టు మన బ్రెయిన్ అనేది మన బాడీ ఫంక్షనింగ్ అనేది చేస్తుంది అనమాట. సో స్పూన్కి ఆ స్టీల్కి ఆ ప్లాస్టిక్కి మన కనెక్టివిటీ అనేది ఉండదు. సో బెటర్ యూ హ్యావ్ టు ఈట్ యువర్ ఫుడ్ విత్ 5 ఫింగర్స్. ఖచ్చితంగా అప్పుడే మనకు డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది. ఈ మూమెంట్స్ కూడా మనకు చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ట్రెండీ అయిపోయింది, బయటికి వెళ్ళగానే స్పూన్స్తో తింటే ఫ్యాషన్, చేత్తో తింటే ఫ్యాషన్ కాదు అని అనుకుంటూ ఉంటారు. బట్ నేనైతే నా వరకు చెప్తాను, నేను ఎక్కడికి వెళ్ళినా నేను హ్యాండ్తోనే నా ఫుడ్ తీసుకుంటాను. ఐ డోంట్ ఈవెన్ ప్రిఫర్ స్పూన్స్ టు మై కిడ్స్ ఆల్సో. సో ఇవన్నీ చాలా మ్యాటర్ అండి మన లైఫ్ స్టైల్లో. కూర్చొని తినడం కానీ, కూర్చొని నీళ్ళు తాగడం కానీ, హ్యాండ్తో ఫుడ్ తినడం కానీ, రిలాక్స్డ్గా ఉండడం కానీ, చూయింగ్ చేయడం కానీ, అంటే మన ఫుడ్ తీసుకున్నప్పుడు ప్రాపర్గా చూ చేయడం కానీ, అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడం కానీ, ఇవన్నీ మనం తీసుకునే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత నీట్గా ఉంటున్నాము, మనం ఎలాంటి ఫుడ్ ఇంక్లూడ్ చేస్తున్నాము, అవుట్ సైడ్ అంటే ప్లాస్టిక్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తున్నాము, బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తున్నాము అనేది కూడా చాలా మ్యాటర్. ఇవన్నీ మన లైఫ్ స్టైల్ని, మన నడవడికని, మన బ్రెయిన్ థాట్స్ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఎలా బ్రెయిన్ థాట్స్ని డిసైడ్ చేస్తుందంటే, సపోజ్ మనం అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. అవుట్ సైడ్ ఫుడ్ చేసేవాళ్ళు అంటే కుకింగ్ చేసేవాళ్ళు బాతింగ్ చేశారా లేదా అనేది మనకు తెలియదు, క్లీన్గా ఉన్నారా లేదా అనేది మనకు తెలియదు, ఎలాంటి ఆయిల్ యూస్ చేస్తున్నారా అనేది మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే కుక్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ థాట్స్ అంతా అక్కడికి కన్వర్ట్ అవుతాయి. ఇది క్లినికలీ ప్రూవెన్, నాట్ ఈవెన్ క్లినికలీ ప్రూవెన్, యోగాలో కానీ ఆయుర్వేదం కూడా మనకు ఇదే ప్రూవ్ చేస్తుంది. మీరు కొన్ని వీడియోస్లో కూడా చూసి ఉంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మన అమ్మ చేతి వంట ఎంత హెల్తీగా ఉంటుందో బయట ఫుడ్ అంత అన్హెల్తీగా ఉంటుంది. మన థాట్స్ కూడా చాలా డిఫరెంట్గా మనకు ఉంటూ ఉంటాయి అన్నమాట. కోపం రావడం, చాలా యాంగ్రీనెస్ రావడము, చిరాకు పడడం కూడా బయట ఫుడ్ మనకు డిసైడ్ చేస్తుంది. అమ్మ చేతి వంట ఎంత హ్యాపీగా తీసుకుంటామో, ఎంత హెల్తీయో బయట ఫుడ్ కూడా అంత అన్హెల్దీ. సో మనం తీసుకునే ఫుడ్, మనం తీసుకునే పొజిషన్, మనం తీసుకునే వాటర్, మనం చేత్తో తింటున్నామా, ఇవన్నీ మ్యాటర్స్ మన లైఫ్ స్టైల్లోనే, మన బిహేవియర్ని డిసైడ్ చేస్తుంది. సో చూసారు కదండి, మనం అనుకుంటాం పాత పద్ధతులు ఇవన్నీ, స్పూన్ పట్టుకొని తింటేనే ఫ్యాషన్గా ఉంటుంది, చేత్తో తింటే ఏదోలా ఉంటుంది, మొహమాట పడుతూ ఉంటారు, కింద కూర్చొని తినొద్దు అంటే మనకి పెద్దవాళ్ళు అప్పుడు ఎప్పుడో చెప్పారు కింద కూర్చొని తినాలి, 5 వేళ్ళు కూడా మన నోట్లోకి వెళ్ళాలి తినేటప్పుడు, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. కానీ మనం నెగ్లెక్ట్ చేసాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం కోరి కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. సో మీరు కూడా ప్రాపర్గా ఇలాంటివన్నీ ఫాలో అయితే ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. అలాగే పావని గారు, ఇంకొకటి ఏంటి అంటే మనకి ఫారిన్ కమోడ్, ఇండియన్ కమోడ్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. ఇండియన్ కమోడ్ యూజ్ చేస్తే మనకి హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది, ఫారిన్ది అంత అన్హెల్దీ అని చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడు చాలా మంది కూడా ట్రెండీగా ఫారిన్దే యూజ్ చేస్తున్నారు. ఇది ఎలా హెల్ప్ అవుతుంది, అలాగే దీనికి సొల్యూషన్ ఏంటి అండి? ఇక్కడ ఏంటి అంటే ఇండియన్ కమోడ్లో మలాసన్లో కూర్చోవడం వల్ల ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావని మనకు చాలామంది చెప్పారు. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు చాలామంది నీ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అందరూ ఫేస్ చేస్తున్నారు. ఒక 40 అబోవ్ ఉన్న ఏజ్ కూడా, అంటే ఈవెన్ మన మదర్ ఫాదర్ కానీ నీ పెయిన్స్ వల్ల చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి వెస్ట్రన్ కమోడ్ యూస్ చేయాల్సి ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళు ఎలా అంటే మెల్లిగా కింద కూర్చోవడం, పైన కూర్చోవడం, ఆస్టియోపోరోసిస్ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు పక్కకు పెడితే కనుక మనం డైలీ మలాసన్లో ఒక 10 minutes అయినా కూర్చోవడం చాలా మంచిది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ హెడ్ టు టో చాలా బాగా అవుతుంది. మలాసన్ ఈజ్ ద బెస్ట్ పొజిషన్ అని చెప్తారు.
సో ఇవన్నీ మనం ఈవెన్ నా కిడ్స్కి కూడా ఇప్పుడు మనం ఆప్షన్ లేదు, ఇప్పుడు మనం వెస్ట్రన్ కమోడే యూస్ చేస్తాం. అలాంటప్పుడు మనం వర్కౌట్లో ఇంక్లూడ్ చేయాలి. మలాసన్ ఒక 10 మినిట్స్ కూర్చోవడం, 5 మినిట్స్ కూర్చోవడం వల్ల ఇంక్లూడ్ చేస్తే హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా బాగా యాడ్ అవుతాయి. సో ఇవ్వండి మన వ్యూవర్స్ నుంచి వచ్చిన కొన్ని డౌట్స్ అండ్ క్వశ్చన్స్. ఒకవేళ మీరు వెయిట్ లాస్ అవ్వాలి, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ వీటన్నింటిని కూడా రివర్స్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ని ఫిల్ చేసి పంపించండి. పావని గారి టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు.